వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ అండ్ మీస్. నాగార్జున యాదవ్ గారు, ఇప్పుడు మీరు కూడా ఓట్లను తొలగించే ప్రయత్నం మీరు చేస్తున్నారు. దాదాపు 8 నుంచి 10 లక్షల ఓట్లు టీడీపీ కార్యకర్తల ఓట్లు కూడా మీరు తొలగిస్తున్నారు అని చెప్పేసి నిన్న చంద్రబాబే మాట్లాడడం జరిగింది. ఒకటండి, మేము ప్రతిపక్ష పార్టీలో ఉన్నాం. మా పోరాటం అంతా ఏంటంటే ఎన్నికలు సజావుగా జరగాలి, ఎన్నికలు మంచి పరిస్థితుల్లో జరగాలి, ప్రతి ఒక్క ఓటరు తమ ఓటుని శాంతి భద్రతలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వేచ్ఛగా తన ఓటు వేయగలిగినటువంటి పరిస్థితి ఉండాలనేదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం. మాకు సంబంధించిన వరకు ఉన్న విషయం ఏంటి అంటే, ఎవరైతే ఉన్నారో అర్హతలు ఉన్న వాళ్ళందరికీ ఓటు హక్కు ఉండాలి, ఒకరికే 2 ఓట్లు ఉండకూడదు, డూప్లికేటు నకిలీ ఓట్లు ఉండకూడదని ఇప్పటి నుంచి కాదు 6 నెలల సమయం నుంచి గవర్నర్ దగ్గర కాడి నుంచి కేంద్ర ప్రతి ఒక్కటి ఆధారాలతో సహా తీసుకెళ్ళాం. దీంతో పాటు కొన్ని సామాజిక సంస్థలు వ్యాట్ అనే సంస్థ కానీ మిగతా సంస్థలు కానీ అందరూ ఇచ్చిన రిపోర్ట్లన్నీ కేంద్ర ఎన్నికల కమిషన్ దాకా మేము తీసుకుని వెళ్ళాం. దాంట్లో వేరే పొరపచ్చలు ఏం లేవు. మాకున్నటువంటి అంశం ఒకటి, ముందుగా మీరు చేసిన నకిలీ ఓట్లు బోగస్ ఓట్లు తొలగించండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సానుభూతి పరుల ఓట్లను సేవామిత్ర ద్వారా సర్వే చేసి వారందరినీ తొలగించారు, వారందరికీ కూడా తిరిగి ఓట్లు తీసుకొని వెళ్ళండి. సేవామిత్ర అనే యాప్ తీసుకొని ట్యాబ్లెట్లు తీసుకొని గ్రామాల్లో వీధిన తిరిగి చేస్తుంటే గ్రామాలే వాళ్ళ చొక్కా గల్లా పట్టుకొని వాళ్ళని తన్ని వాళ్ళ దగ్గర ట్యాబ్లు తీసుకొని పోలీస్ స్టేషన్లో వాళ్ళని అప్పగించినప్పుడే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని ఉంటే ఇక్కడ దాకా వచ్చేది కాదు. మరొకటి కూడా చెప్తున్నాము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లు తొలగిస్తుంది అని అంటే మీరేం చేస్తున్నారు? ప్రభుత్వంలో ఉండి మొట్టమొదటి 2014 నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఏ చర్య జరిగినా సరే జగన్మోహన్ రెడ్డి గారే చేశారు కానీ ఈ రోజు కూడా నిరూపించట్లా. సరే, మీకు తెలంగాణ పోలీసుల మీద నమ్మకం లేదు, అయినా మేమే డేటా చేస్తున్నాం అంటున్నారు. నేను ఈరోజు ప్రజల వేదిక మీద నుంచి హెచ్ఎంటీవీ వేదిక మీద నుంచి గురుమూర్తి గారిని ప్రశ్నిస్తున్నా, నిజంగా మేము డేటా తొలగించిందని మీరు భావిస్తున్నారు, మీరే తొలగించారని మేము చెప్తున్నాం. ఓకే, కేంద్ర హోంశాఖకు, ట్రాయ్కు, సిబిఐకు దీని మీద విచారణ చేయండి, తప్పు చేసిన వాళ్ళందరినీ బొక్కలో వేయండి అని చంద్రబాబు నాయుడు గారు లెటర్ రాయగలరా? మేము రెడీగానే ఉన్నాం, మీతో పాటు మేము కూడా రాస్తాం. ఎస్, రెడీనా? మీరేమో సిబిఐ కానీ ఎన్నికల కమిషన్ కానీ లెటర్ రాసి బాధ్యులపైన చర్యలు గురుమూర్తి గారు, అదొకటి టిఆర్ఎస్ ఒక డిమాండ్ చేస్తుంది. ఎస్, డాట్ అనేది మీ దగ్గరే ఉంది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భద్రంగా ఉందన్నప్పుడు మరి అశోక్ ఎక్కడ ఉన్నారు అనేది, ఎందుకు అశోక్ అప్స్కాండింగ్ లో ఉన్నాడు, ఎక్కడ దాచిపెట్టారు, అతను వచ్చి చెప్పొచ్చు కదా అనేది, నిజంగా అలాంటి పరిస్థితి ఉంటే. రాజేష్ గారు, ఇందాక మీరే చెప్పారు అశోక్ ఎందుకు పరారీలో ఉన్నారనేది. ఏనండి, మార్చి 2వ తారీఖున కేసు పెడితే ఫిబ్రవరి 22వ తారీఖున ఇంతమంది పోలీసులు వెళ్ళి చేశారనేది చెప్పారు. అది ఒక కుట్రలో భాగం అంతే. ఎందుకంటే మా సేవామిత్ర యాప్ని దొంగిలించి టీఆర్ఎస్కి ఇవ్వాలి, అక్కడ ఆంధ్ర రాష్ట్రంలో టీఆర్ఎస్ను బలపరచాలనేటువంటిది ఇవాళ తెలంగాణ ప్రభుత్వం అత్యుత్సాహం చూపుతా ఉంది. ఇది మా రాష్ట్రానికి సంబంధించిన సమాచారం, మా రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి ఆయన రిపోర్ట్ చేసింది. వైఎస్ఆర్సీపీ ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడారు. మీరు ఆగండి. లోకేష్ రెడ్డి అని ఆయనతో చేయించారు. ఇది చాలా క్లియర్గా తెలిసిపోతుందండి. ఎందుకంటే తెలంగాణ పోలీసులు అత్యుత్సాహంతో చేస్తున్నటువంటి ఏదైతే ఈ కార్యక్రమం ఉందో ఇదంతా కూడా గమనిస్తా ఉన్నారు. కాబట్టి మా యాప్ని దొంగిలించి ఇచ్చారనేది క్లియర్. తర్వాత ప్రజలకు సంబంధించింది ఎలాంటి ఇబ్బంది లేదనేది మా ప్రభుత్వం చెప్పింది. ఇంకొక విషయం అండి, ఇవాళ ఏదైతే నాగార్జున యాదవ్ గారు చెబుతున్నారో నేను కూడా ఒక విషయం మీ ముందుకు చెప్తా ఉన్నా. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు ఓట్లు తీసేస్తున్నారనేది చాలా క్లియర్ గా వాళ్ళ కార్యకర్తల పేర్లే ఉండే, ఎవరి లేవు. మేము దేనికైనా సిద్ధమే, దేనికైనా రాయడానికి మేము కూడా రెడీ, మేమేం కాదంటలా. ఎందుకంటే గురుమూర్తి గారు 2 నెలల క్రితము శ్రీకాకుళం జిల్లాలోనే ఇట్లానే సేవ్ యాప్ అనే పేరుతో ఇంటింటికి వెళ్ళి అక్కడ కనుక్కున్నప్పుడు అక్కడ కొన్ని ఓట్లను తొలగించినప్పుడే కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని రెడ్డి అనేది పట్టుకొని కంప్లైంట్ చేసింది అనేది వీళ్ళు చెప్తున్నారు కదా. అప్పట్లో గవర్నర్ కూడా కలిశారనేదే వీళ్ళ ఆధారాలతో సహా గవర్నర్ ఇచ్చామంటున్నారు. రాజేష్ గారు ఒక్క కేసు కూడా మేము మా వాళ్ళు మా సేవా మిత్రులు కానీ మా బూత్ కమిటీ కన్వీనర్లు కానీ ఈ రోజు కూడా వెళ్ళి గ్రామాల్లో
ఏదన్నా మంచి కార్యక్రమం చేయాలన్నా వాళ్ళకి ఇబ్బందులు ఉండా పనిచేస్తున్నాం. అంత మాత్రాన్ని ఓట్లు తీసే అధికారం ఎలక్షన్ కమిషన్ ఉంటుంది. మేమెవరు అండి తీయటానికి? అంటే ఎలక్షన్ కమిషన్ రూల్స్ అంత వీక్ గా ఉండేనా? మేమెవరు అండి? ఏం మాట్లాడుతున్నారు అసలు? ఏమైనా అర్థం ఉందండి? అది చెప్పే పోతానికి అర్థం ఉందండి? ఏమండి ఇవాళ డాక్టర్ల మీద నమ్మకం లేదు, ఆంధ్ర ప్రజల మీద నమ్మకం లేదు. రెడీగా ఉండండి రేపు పొద్దున. ప్రజలు నేను అడిగిన దానికి మీరు సమాధానం చెప్పలేదు. ఒక రెండు చెప్పండి. మరి అశోక్ రెడ్డి ఎందుకు రావట్లేదు, ఎందుకు అప్ స్కాండింగ్ లో ఉన్నారు? ఒకటి మొన్నటికి మొన్న మీరే అన్నారు డాటా అంతా కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ తస్కరించారని. నిన్న ప్రెస్ మీట్ పెట్టి లేదు మా దగ్గర ఉందా అంటే ఎందుకు ఇలా ప్రజల్ని కన్ఫ్యూజ్ లో నెట్టేస్తున్నారు? కేసీఆర్ చూపించి ఎన్నికలకు వెళ్ళాలని చూస్తున్నారు. ఇవాళ మీరే చెప్పారు వాళ్ళు కుట్రపూరితంగా ఉండారు కాబట్టి ఆ కుట్రపూరితం ఆయన కూడా చెప్తారు. ఎక్కడికి వెళ్తారు చెప్పండి, చూడమనండి. మాట్లాడదు చెప్పండి వాళ్ళ వాయిస్ చెప్పండి. ఒక నిమిషం నాగార్జున ప్లీజ్ మాట్లాడండి. గురుమూర్తి గారు నేనేం చెప్పలేదు, మీరే చెప్పారు మార్చి 2 నాకు ఎఫ్ఐఆర్ నమోదైతే 28 ఎందుకు వెళ్ళారని. మీ లోకేష్ అక్కడ ట్వీట్ చేశాడు. అది ప్రస్తావన పెట్టి దాన్ని నేను చెప్పానండి. ఓకే అవును, మరి అచ్చోత్సవం ఆ రోజున ఏం జరిగింది, ఏముంది, ఏంటి అని ఎంక్వైరీ చేసుకున్నారు కదా. అంటే ఏంటి దాని ఉద్దేశం? మా యాప్ ను దొంగిలించాలనే ఉద్దేశంతోనే మరి ఇప్పుడు ఏం తెలంగాణ పోలీసులు కుట్రలో భాగంగా వెళ్ళారు. గురుమూర్తి గారు నేను స్పష్టంగా ఒకటే అడుగుతున్నా, ఆంధ్రప్రదేశ్ లో నేను కూడా స్పష్టంగా చెబుతున్నా వ్యక్తిగత సమాచారాన్ని ప్రైవేటు బ్లూ ఫ్రాగ్ సంస్థకి ఇచ్చారా ఇవ్వలేదా? ఇదిగో మీరు ఇస్తున్నట్టు జీవో సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఇవ్వకూడదు. మీరు ఎందుకు ఇచ్చారు? ఒకటే ప్రశ్న అడగండి, ఈ జీవో తప్ప. మేము నాగార్జున గారు మేము మా కార్యకర్తలకు సంబంధించినటువంటి సమాచారం మా దగ్గర లేదు. రాజేష్ గారు ఇంకొక విషయం ఇవాళ టిఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో మరి టిఆర్ఎస్ మిషన్ .com ఏదైతే ఉందో మరి వాళ్ళ దగ్గర కూడా ఉంది కదా ఈ సమాచారం అంతా. వాళ్ళు కూడా ఈ యొక్క కార్యక్రమాలు నడుపుతున్నారు కదా. టిఆర్ఎస్ మిషన్ .com లో వాళ్ళ కార్యక్రమాలు చేయట్లేదా? వాళ్ళు ప్రైవేట్ మరి ఏదైతే కార్యకర్తలకు గానీ సంబంధించిన సమాచారం రాష్ట్రం మొత్తం వాళ్ళ దగ్గర లేదా? వాళ్ళ సమాచారాన్ని వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. కార్యకర్తల సమాచారం తీసుకోవచ్చు. మాది పబ్లిక్ డాక్యుమెంట్, మాదైనా తీసుకోవచ్చు. డాక్యుమెంటే మీరే అంటున్నారా తస్కరించి ఎవరికో ఇచ్చారు, మేము వైసీపీకి ఇస్తున్నామని. మాకేం అవసరం తస్కరించే అవసరం? మాలాగా మీరే చూపిస్తున్నారు కదా సార్. ఏంటి ఎంపీ గారు మీరే చూపిస్తున్నారు కదా ఉత్సాహాన్ని. గురుమూర్తి గారు మా దగ్గర కేసు చట్టం ప్రకారం లేదా విభజన చట్టం ప్రకారం మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి. 10 సంవత్సరాలు ఇక్కడ మీకు ఉండటానికి లేక అవకాశం ఉన్నా కానీ మీరు ఉండకుండా వెళ్ళిపోయారు. మీ కారణాలు తర్వాత చట్టాలు ఏముందంటే ఇక్కడ ఉండే దేశంలో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చినప్పుడు లేదా అది తెలంగాణ పోలీసే ఇన్వెస్టిగేషన్ చట్టంలో ఉంది. హక్కు లేదు కాబట్టి దానికి రాజధానిగా 10 ఏళ్ళు ఉంది కదా. ఉమ్మడి రాజధాని 10 ఏళ్ళు ఉంటే ఒక్క నిమిషం వింటారా గురుమూర్తి గారు? ఉమ్మడి రాజధానిలో క్లియర్ విభజన చట్టంలో ఒక నిమిషం ఉమ్మడి రాజధాని విభజన చట్టం క్లియర్గా రాసింది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అంతా లేదా తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ పోలీసు ఆధ్వర్యంలో ఉంటుంది. మీకు ఆంధ్ర పోలీసుకి ఆ హక్కు లేనే లేదు. దట్ ఈస్ విభజన చట్టంలో అంశం. మీరు చదువుకోండి తెలియకపోతారంటే. ఇప్పుడు మా దగ్గర కేసు రిజిస్టర్ అయితే మమ్మల్ని ఇన్వెస్టిగేట్ చేయదంటే ఎట్లా మీరు వచ్చి చేస్తామంటే ఎట్టాలో చేస్తారు? తప్పదు, మీ వాదన తప్పదు, మీరు సరి చేసుకోండి.
ఎస్ మీరు అన్నట్టు చికిటిపాటి కేసు మీరు ట్రాన్స్ఫర్ సార్, చేశారు జగన్నాథం గారు జ్యూరిడిక్షన్ వినండి మీ సమాచారం ఇది ఎవరి రాష్ట్ర సమాచారం ఇది జ్యూరిడిక్షన్ ఇక్కడ ఎవరి రాష్ట్ర కౌంటర్ అవుతుంది. సమాచారం మీరెవరు మా రాష్ట్రాన్ని గురించి ఇచ్చేయటానికి ఇది ఆ కంప్లైంట్ ఇక్కడ కంప్లైంట్ ఇక్కడ ఇచ్చారండి. కంప్లైంట్ ఇక్కడ ఇచ్చారు గురుమూర్తి గారు. కంప్లైంట్ ఇక్కడ ఇచ్చారు కదా. కంప్లైంట్ ఇక్కడ ఉంది. సమాచారం ఎక్కడ జ్యూరిడిక్షన్ సమాచారం ఇక్కడ ఎక్కడిది? సమాచారం ఎక్కడిది? కంపెనీ రిజిస్టర్ ఇక్కడ. సమాచారం ఆ తర్వాత వైజాగ్ నుంచి ఏంటంటే వచ్చిందన్నారు మీరే. ఎఫ్ఐఆర్ లో వైజాగ్ నుంచి వినండి, ఇచ్చారని చెప్పారు. వినండి. కంపెనీని ఇక్కడ మేము బ్లూ ఫ్రాక్ కంపెనీ కంపెనీ ఇక్కడ రిజిస్టర్డ్ వచ్చిందన్నారు. కంపెనీ రిజిస్టర్ కార్యక్రమాలు ఇక్కడే జరుగుతాయి. కార్యకలాపాలు ఇక్కడే జరుగుతాయి. వైజాగ్ లో తెలంగాణ పోలీసులు వెళ్ళి వైజాగ్ వెళ్ళి అక్కడ దాడులు చేశారా? ఒక విషయం చెప్పండి. వైజాగ్ వెళ్ళి దాడులు చేశారా తెలంగాణ పోలీసులు? మీరు అంటున్నారు ఇక్కడ ఎందుకున్నారు, అది ఆంధ్రప్రదేశ్ పోలీసులకు చేయాలి అని మీరు అంటున్నారు. తెలంగాణ పోలీసులు వైజాగ్ వెళ్ళారా, హైదరాబాద్ లో వెళ్ళారా కంపెనీ దగ్గరికి? వీఆర్ వెరీ మచ్ ఇన్ ది లీగల్ పొజిషన్ అనేది. అది సమాచారం ఎక్కడి నుంచి ఎక్కడ జరిగింది? మళ్ళీ ఏమంటారు? మన కేసు మేము ట్రాన్స్ఫర్ చేశాము. ఇది ఎక్కడ జరిగింది చెప్పండి. కార్యకలాపాలు ఎక్కడ జరుగుతాయి? పెట్టుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ జయరామ్ హత్య కేసు సంబంధించి ఇక్కడ మర్డర్ జరిగిందని చెప్పారు. అక్కడ డెడ్ బాడీ కంటే లేదని మొత్తం కేసు అంతా ఇక్కడే జరిగింది. సినా ఎఫ్ఎస్ అంతా ఇక్కడే ఉంది కాబట్టి ఆంధ్ర రాష్ట్ర సమాచారం మీకేంటి సంబంధం? తెలంగాణకి మాకు ట్రాన్స్ఫర్ చేయండి. కేసు మా దగ్గర మేము తప్పు చేస్తే పెట్టుకోండి. మేము తప్పు చేయాలి చేయండి, మాకేం అభ్యంతరం లేదు. గురుమూర్తి గారు విఘ్నులు చూస్తుంటారు, చదువుకున్న వ్యక్తులు చూస్తుంటారు. ఇక్కడి నుంచే నేను మీకు స్పష్టంగా చెప్తున్నాను, మీరు ఊరికినే హడావుడి చేసి వ్యక్తిగత విమర్శలు చేస్తే కాదు. ఐటీ గ్రిడ్ సంస్థ తెలంగాణలో ఉంది. తెలంగాణలో ఉన్నటువంటి ఐటీ గ్రిడ్ సంస్థ చైర్మన్ తెలంగాణకు సంబంధించిన వ్యక్తి. ఐటీ గ్రిడ్ సంస్థ మీద ఫిర్యాదు చేసిన వ్యక్తి తెలంగాణకు సంబంధించిన వ్యక్తి. తెలంగాణకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి, ఒక సంస్థ ఒక సమాచారాన్ని చేసుకొని వ్యక్తిగతంగా ఒక పార్టీకి సపోర్ట్ చేస్తుందనేది కేసు. ఇది జాతీయ భావాలు ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నటువంటి వ్యవస్థ ఇక్కడే ఉంది కాబట్టి ఇక్కడే చేశారు. అది జనరల్ ఇష్యూ. ఒకటి స్పష్టమైనటువంటి అవగాహన. చిగురుపాటి జయరాం గారి హత్య కేసులో చిగురుపాటి జయరాం గారు తెలంగాణకు సంబంధించిన వ్యక్తి. చిగురుపాటి గారు జయరాం గారిని హత్య చేసినటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు తెలంగాణ వ్యక్తి కాబట్టి మృతదేహం అనేది అక్కడ జరిగినా కూడా చేసిన వ్యక్తులు తెలంగాణ కాబట్టి తెలంగాణకు చేశారు. సమాచారం అక్కడిదైనా కానీ క్రైమ్ జరిగింది, క్రైమ్ చేసింది, క్రైమ్ జరిగినటువంటి ప్రణాళిక రచించింది హైదరాబాద్లోనే కాబట్టి ఇక్కడ వాళ్ళు తీసుకున్నారు. అది బెంగళూరు అయితే బెంగళూరు తీసుకుంటారు, ఢిల్లీ అయితే ఢిల్లీ తీసుకుంటారు. సమాచారం మీరు వైజాగ్ నుంచి తీసుకున్నారు కదా, మరి అక్కడ దాడులు చేయాలనేది ఆయన వాదన. ట్రాన్స్ఫర్ చేశాం కదా. కర్ణాటక వాడు ఎవడు, వాడు తీవ్రవాది. ఇక్కడ వచ్చి ఓల్డ్ సిటీలో ఉంటలేదు లేదా మా ఏరియాలో క్రైమ్ చేశాడు. వాడు అక్కడ తీవ్రవాది. ప్రయత్నం చేయండి, మీకు సబ్జెక్ట్ అర్థమవుతుంది. సబ్జెక్ట్ అర్థం కాదు, మీరు హక్కుంటే చేయండి. మీరు అయితే ఆ మేము అడవుడేం పడతలా 8 లక్షల ఓట్లు తీసేశారు. మీరు కుట్రలో భాగంగా ఇదంతా కూడా కుట్ర అని చెబుతున్నా. నేను కుట్ర అని చెబుతున్నా. మీకు ఆంధ్ర పోలీసుల మీద నమ్మకం ఉండదు. మీరు ఆంధ్ర పోలీసుల మీద మీకు నమ్మకం ఉండదు. ఆంధ్ర డాక్టర్ల మీద మీకు నమ్మకం ఉండదు. మీకు కేసీఆర్ గారి మీద నమ్ముకున్నారు మీరు. అది క్లియర్ గా ప్రజలకు తెలుస్తుంది. గురుమూర్తి గారు వికారాబాద్ ఎంతో లేదా వాడెక్కడో బెంగళూరు దగ్గర ఎక్కడ కర్ణాటక వాడెక్కడో వాడొచ్చి ఏం చేశాడు, మా ఏరియాలో సంతోష్ నగర్లో క్రైమ్ చేశాడు. కేసు ఎక్కడ రిజిస్టర్ అయిందండి, వాడు ఏ కోర్టులో చేసేదండి, ఏ జైల్లో పెట్టారండి, వాడిని ముషీరాబాద్ జైల్లో పెట్టారు, ఇక్కడ కోర్టులో. వాడు కర్ణాటక వాడు కాబట్టి కర్ణాటకలో చేస్తారండి. ఇట్స్ సింపుల్ ఈక్వేషన్. మీకు అది అర్థం కాకపోతే ఎట్లా? కేసు ఇక్కడ రిజిస్టర్ అయింది, సంస్థ ఇక్కడ ఉంది, కార్యకలాపాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఏంటంటే ఇక్కడ జరుగుతుంది. మీరు అది అర్థం చేసుకోవాలి. డేటా మాదంటే మీరు వాళ్ళ ఇంటెన్షన్ మీకు అర్థం కాదు. వాళ్ళు ఏంటంటే సరే ఒక ఇక్కడ జరిగినా మీరు ఎట్లా రిటర్న్ గిఫ్ట్ అంటున్నారు కదా, మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేలు చేసే విధంగా మీరు కుట్రలు చేస్తున్నారు అనేది వాళ్ళ మీ అనుమానం ఏంటంటే కుట్రలు చేస్తున్నారు, సేవ యాప్ పేరుతో తస్కరించారు అనేది వాళ్ళ ఆరోపణల చేస్తున్నారు. మేము తస్కరిస్తారంటే మీరు అన్నట్లేదా? మీరంతా మిస్కన్సెప్షన్ ఉన్నారు. ఎవరైనా కానీ లేదా ఓట్లు తొలగించడం ఇంక్లూజన్ అనేది పార్టీలు చేయవండి. సాధారణ నేను ఫస్టే చెప్పా,
ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైన కేసులు పెడతామని చెప్పి అంటే ఇవన్నీ ఇంక్లూజన్ డిలీషన్ ఏం చేస్తారంటే పొలిటికల్ పార్టీ ఇంట్రెస్ట్ చూపిస్తుంటాయి. రండి మీ ఓట్లు ఏది చేర్పిస్తామో తీసుకెళ్ళి అటువంటి దీంట్లో లేదా. ఇప్పుడు ఇందాక జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు ఏదంటే మేమే పెట్టాము తొలగించామని చెప్పేసి అది ఎలక్షన్ కమిషన్ తొలగించారు వైఎస్ఆర్ పార్టీ కాదు. వీళ్ళు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఏంటంటే ఈ ఓట్లు బోగస్ ఉన్నాయి, ఈ ఓట్లు డబుల్ ఓట్లు ఉన్నాయని చెప్పేది. ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది, దాన్ని వెరిఫై చేస్తే నిజాన్ని నిర్ధారించి చేస్తుంది. వైఎస్ఆర్ చెప్పింది తీసేస్తారా, అట్లాగని మీరు చెప్పింది చేస్తారా, మేము చెప్పేవి తీసేస్తారా? ఎలక్షన్ కమిషన్ డ్యూటీ వాళ్ళు సరిగా చేయాలి. అదే అక్కడెక్కడ కొద్దిగా అవకతవకలు ఉన్నట్టు మాత్రం స్పష్టంగా ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది. సరిగా చేయట్లేదన్నారు కదా వాళ్ళ అనుమానం. తెలంగాణలో తప్పు జరిగింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే తెలుగుదేశం కుటుంబానికి సంబంధించిన ఓట్లు తీశారు. ఇవాళ చాలా క్లియర్ గా మేము అన్ని కూడా ఎంత ఇబ్బంది పడుతున్నారు గురువు గారు మీ నాయకుల్ని మీరు సమర్థించుకోవడానికి. మీరు అధికారంలో ఉండి నాగార్జున గారు వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద ఉండే గుర్తుపెట్టుకోండి. నాగార్జున గారు సరదాగా నవ్వుతా మాట్లాడితే చెడు మంచి అవ్వదు, అది గుర్తుపెట్టుకోవాలి. గురుమూర్తి గారు మీరు చెప్పినటువంటి ఎన్నికల కమిషన్ కేసులు పెట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంప్లైంట్ చేసిన తర్వాత మీరు ఈ రోజుకైనా కంప్లైంట్ చేశారా? టిల్ ఈ రోజు ఇప్పటికి మీరు కంప్లైంట్ చేశారా? నెంబర్ 1. నెంబర్ 2 అది కూడా అందులో కుట్రలో భాగంగానే వెళ్ళారు. మీరు వెళ్ళారు కుట్రలో భాగంగానే వెళ్ళారు. మా కార్యకర్తలు ఓట్లు తీసేశారు. మాకేంటి, మేము ఎక్కడైనా కోర్టు తీసామో చెప్పండి. ఎక్కడ కోర్టు తీసాం మేము? మా కార్యకర్తలు నిజాయితీతో ఉంటారు. ఏంటి ఒక్క నిమిషం ఆగేది? తప్పు చేసింది మీరు. నాకేం బీపీ లేదు. ఇంకా ఓడిపోలా మీరు పెట్టిన గుర్తుపెట్టుకో. మీ సంగతి మీరు టీఆర్ఎస్ తో కలిసినప్పుడు పెట్టారు టీఆర్ఎస్ కి, అది గుర్తుపెట్టుకోండి. అది నాకేం ఇబ్బంది లేదు. మేము చాలా హ్యాపీగా ఉన్నాం, కార్యకర్తలు హ్యాపీగా ఉన్నారు, రాష్ట్రం హ్యాపీగా ఉన్నారు. రాష్ట్రం తాకట్టు పెట్టొద్దని చెప్తున్నాం మీకు. అవసరంలా చెప్పండి, కాకుండా మాట్లాడతా. గురుమూర్తి గారు 240 రాష్ట్రాన్ని తాకట్టు పెట్టద్దు. నాగార్జున గారు జైల్లో మీ నాయకుడు మీ వల్ల జైలుకి వెళ్ళారు, మీ వల్ల జైలుకి వెళ్ళారు, పదవి కోసం జైల్లోకి వెళ్ళారు. గుర్తుపెట్టుకోండి, మీ నాయకుడు మొదలు జైల్లోకి వెళ్ళారు. గుర్తుపెట్టుకోండి. మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానండి HM TV. నమస్తే.